ఫ్రెండ్స్ పోట్లీ బటన్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ విధంగా. ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే మరిన్ని వీడియోస్ కూడా మీకు వస్తాయి అండ్ ఇంకొంతమందికి చేరువవుతుంది. మా కష్టానికి తగ్గ ఫలితము ఉంటుంది. అండ్ ఈ విధంగా అయితే నేను ఫ్రెండ్స్ పోట్లీ బటన్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు బ్లౌజ్కి అయితే అటాచ్ చేద్దాము. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు. నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. అంటే మెడకి హెమ్మింగ్స్ అవేం లేకుండా లోపలికి మడిచేసి కుట్టేసుకోవాలి బ్లౌజ్ని. ఇది ఎలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది ఎలా అని అడిగితే కనుక నేను దీనికి కూడా ప్రాసెస్ని అయితే నేను చూపిస్తాను అనమాట. కొత్తగా ఎవరైనా న్యూ బిగినర్స్ ఉంటే. నాకు శారీ వచ్చేసి ఇదనమాట. శారీ ఎల్లో కలర్ శారీకి గ్రీన్ బార్డర్ ఇచ్చాడు. ఈ విధంగా ఉంది శారీ. అందుకనేసి నేను ఎల్లో కలర్ పోట్లీ బటన్స్ అయితే తీసుకుంటున్నాను సేమ్ మ్యాచింగ్ అయ్యేటట్టుగా. ఇప్పుడు ఇక మార్క్ చేసుకుందాం. మార్క్ ఎందుకు చేసుకుంటున్నామంటే ఇవనేవి మనకి ఒక చోట దగ్గరగా ఒక చోట దూరంగా అయితే రాకుండా ఉంటాయి. మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే 1 ఇంచ్ విడత ఉండేటట్టు మార్క్ చేసుకోండి. చక్కగా సరిపోతుంది విడత అయితే. 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటా వచ్చేస్తే సేమ్ సైజ్ వస్తాయి అండ్ ఒకే చోట వస్తాయి అన్నమాట. ఇలా బ్యాక్ నెక్ ఉంది కదా, బ్యాక్ నెక్కి అయితే పెడుతున్నాను. మార్కింగ్ అయితే చేసేసుకున్నాను 1.5 ఇంచ్కి. నేను ఇన్విజిబుల్ ఎందుకు పెట్టలేదంటే ఈ కస్టమర్స్ ఫస్ట్ టైం పోట్లీ బటన్స్ పెట్టించుకుంటున్నారు. ఒకవేళ తనకి నచ్చలేదు, నేను ఈ పోట్లీ బటన్స్ బ్లౌజ్ వేసుకోలేను అనుకుంటే కనుక పైన ఉన్న పోట్లీ బటన్స్ తీసేసి మళ్ళీ లేస్ అటాచ్ చేస్తాను కదా, ఆ లేస్ అంతవరకే ఉంచేసుకొని కూడా తను బ్లౌజ్ని వాడుకోవచ్చు. ఒకసారి పోట్లీ బటన్స్ వేసుకొని చూసుకున్నారనుకోండి, ఆ కస్టమర్ నచ్చింది అనుకోండి పోట్లీ బటన్స్ ఉంచుకుంటారు. ఒకవేళ నచ్చలేదనుకోండి ఆ పోట్లీ బటన్స్ ఈజీగా తీసేసుకునే ప్రాసెస్ని కూడా ఉంటుందని నేను ఈ విధంగా పైనుంచి వేస్తున్నాను. లేకపోతే లేదు మనకు కన్ఫర్మ్గా వేసుకోగలం అనుకున్న వాళ్ళు ఇన్విజిబుల్ అంటే లోపల నుంచి కూడా వేసుకోవచ్చు. మీకు ఎవరికైనా అలా కావాలంటే అలా కూడా నేను చేసి చూపిస్తాను. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందాం పోట్లీ బటన్స్. ఒక్కో బటన్ని ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకున్న చోట స్టిచ్ చేసుకుంటారండి. అంచుకు పెట్టండి. ఆ బటన్ అనేది బయట వైపు ఉండేటట్టుగా ఉంటుంది. అప్పుడు అంచుకు పెట్టేస్తే జాగ్రత్త ఫింగర్స్ మట్టుకి జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఫింగర్స్ పడతాయి. కొంచెం పాదం ఎత్తేసుకుంటా. లేదు మేము బిగినింగ్స్లో ఉన్నాము, మిషన్ని ఇంత హ్యాండిల్ చేయలేము అనుకుంటే నార్మల్ నీడిల్తో ఒక స్టిచ్ వేయండి ముందు కదలకుండా. కుట్టేసుకొని దాని మీద కూడా మీరు ఈ మిషన్తో ఒక స్టిచ్ వేసుకోవచ్చు. ఇంతే ఇలా పెట్టేసుకొని పైనుంచి అంచుకైతే పెట్టుకోండి. అండ్ పైనుంచి అయితే స్టిచ్ రానివ్వండి. జారిపోతూ ఉంటే జాగ్రత్త ఫింగర్స్ కూడా పడతాయి కొన్నిసార్లు. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ కుట్టండి. ఇదిగోండి చూడండి ఎలా వస్తున్నాయో, బాగా వస్తున్నాయి కదా. సేమ్ ఇంతే ఈజీగా మనం బ్లౌజెస్కి పెట్టేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేద్దాం, అది మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ కుట్టేసాను అనమాట పోట్లీ బటన్స్ని. ఇప్పుడు దీని పక్కన ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నిటిని నీట్గా కట్ చేసేసుకుందాం మనం. పెట్టాను కదా ఫ్రెండ్స్, అయిపోయింది పెట్టడం అయితే. దీనికి లేస్ అయితే అటాచ్ చేసుకుందాం ఈ విధంగా. ఇదిగోండి నేను సేమ్ మ్యాచింగ్ లేస్ అయితే తీసుకున్నాను. అసలు మనకి ఎక్కడ దాకా వస్తుందో ముందు లేస్ అయితే చూసుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్కి బ్లౌజ్కి ఎంత సరిపోతుందో లేదో అంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. అనుకోండి వీటి పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి కనిపించకుండా దాన్ని కవర్ చేసుకుంటూ ఈ విధంగా లేస్ని అయితే అటాచ్ చేసేద్దాం. ఈజీగా లేస్ని అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఎంత బాగా వచ్చేసిందో లుక్ చూసారా, కంప్లీట్లీ సూపర్గా వచ్చింది కదా. ఇంతే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఎక్స్ట్రా మనీని కూడా గెయిన్ చేయొచ్చు మనం ఇంత కష్టపడ్డాం కాబట్టి. మ్యాచింగ్ తీసుకోకండి, సేమ్ బ్లౌజ్ కలర్ తీసుకోకుండా ఆపోజిట్ కలర్స్ తీసుకుంటే ఇంకా బాగా లుక్ వస్తుంది అనమాట మనకి.
ఇంతే గాయస్, అయిపోయింది, కంప్లీట్ ఫినిష్ అయిపోయింది బ్లౌజ్. నెక్స్ట్ హ్యాండ్స్కి వేసే ప్రాసెస్ కూడా చూద్దాం. వన్ సైడ్ స్టిచ్ చేసుకోండి లేస్ని. ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా. ఇప్పుడు చెప్తున్నాను ఇంకోసారి చూడండి. కస్టమర్ ఒకవేళ ఈ పోట్లీ బటన్ నచ్చలేదు, మాకు వద్దు అనుకున్నారనుకోండి, తనకు అంటే మనం బాగానే వేస్తాం, తనకు వేసుకోవడం ఇష్టం లేదు అనుకున్నారనుకోండి, ఈ లేస్ని తీసేయచ్చు, పోట్లీ బటన్ని రిమూవ్ చేసేయచ్చు, మళ్ళీ లేస్ని అయితే అటాచ్ చేసేయచ్చు. స్టిచ్ చేస్తాను కదా, ఇప్పుడు సెకండ్ వైపు అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్కి అయితే స్టిచ్ చేసేద్దాం. ముందుగా హ్యాండ్ని అయితే స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను నేను. అండ్ 1 ఇంచ్ ఉండేటట్టుగా మార్క్ కోడ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్కి అయితే పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసేద్దాం. ఇదిగో చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్కి హెమ్మింగ్స్ అవేం లేకుండా తిప్పేసి కుట్టేసుకోవాలి ముందుగానే హ్యాండ్ని. సేమ్ ఇంతే నెక్స్ట్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో అలాగే హ్యాండ్కి కూడా అటాచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఫింగర్స్ని అయితే జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి, ఎందుకంటే పాదం ఎత్తి పెట్టేటప్పుడు ముందుగా మన ఫింగర్స్ మీదకి వచ్చేస్తుంది. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ లైక్. స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దీనికి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకుందాం. అయిపోయింది కదా, దీని మీద ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాను. దీని మీద లేస్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఇదిగోండి లేస్ కూడా అటాచ్ చేశాను. చూసారా ఓవర్ లుక్ ఎంత బాగా వచ్చేసిందో. కంప్లీట్లీ ఎంత నీట్గా ఫినిషింగ్ లుక్ కూడా సూపర్ ఉంటుంది. అదే ఇన్విజిబుల్ చేసామనుకోండి, మనం మళ్ళీ పోట్లీ బటన్స్ని తీసేసే ఛాన్స్ ఉండదు. ఇలా అయితే మనం పోట్లీ బటన్స్ని రిమూవ్ చేసుకొని జస్ట్ లేస్ కూడా ఉంచుకోవచ్చు, పోట్లీ బటన్స్ ఇష్టం లేకపోతే కనుక. ఇంకా లేస్కి ఇంకో సైడ్ స్టిచ్ కూడా వేసేద్దాం. స్టిచ్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందో. బ్లౌజ్ సూపర్ లుక్ వచ్చేసింది అండ్ కలర్ లేస్ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యింది. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా మన లేస్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.